ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం. ఎప్పటినుంచో దీని గురించి వీడియో చేయాలి అనుకున్నాను, కానీ అలాగే చేయడం మానేశాను. ఈ మధ్య 2-3 రోజుల్లోనే ఒక వీడియో చూశానండి. ఒకటి కాదు, 2 చూశాను. వరకట్నం గురించి, కట్నాలు తీసుకున్న మహానుభావుల గురించి, నెక్స్ట్ వచ్చేసి అంటే ఆడపిల్లల కన్నా తల్లిదండ్రుల గురించి ఫస్ట్ వీడియో. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు, డబ్బున్న తల్లిదండ్రులు అంటే నీ కూతుర్ని ₹1,00,00,000 కట్నం ఇచ్చి నువ్వు ఒక చేతిలో పెడితే తను శవమై తిరిగి రావడం ఎంత గొప్ప విశేషం, చాలా గొప్ప విశేషం కదా. ఫస్ట్ మన తెలుగు రాష్ట్ర ప్రజలకి ఒక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను, బీభత్సంగా కట్నాలు పెంచేశారన్నమాట. ఎవ్వరు కూడా తగ్గేదే లేదని లెక్కలో ఉన్నారు. అంత బీభత్సంగా అంటే ఒక మధ్యతరగతి వాడు పెళ్లి చేసుకోవాలంటే ఆ మధ్యతరగతి వాడికి ఉన్నది ఏంటి ఉండదు. ఒక 50 లక్షలు, 40 లక్షల నుంచి 30 లక్షల నుంచి 50 లక్షల వరకు అప్పు చేసి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత పోనీ ఆ అప్పులు జీవితాంతం ఉంటాయి. ఆ పెళ్లి చేసిన అప్పులు జీవితాంతం ఉండే లోపు తిన ప్రెగ్నెంట్, పురుళ్ళు, పుణ్యాలు, ఇంకా ఆడపిల్లకంటే ఆడపిల్లకి మెచ్యూర్ ఫంక్షన్లకి, పండగలకి, పబ్బాలకి ఇటే నడపాలి సగం. ఈ సగం ఉన్నది అప్పులు తీర్చాలి. తన మీద భారం అయిపోయి దాని ఒక లైఫ్ని ఎంత గలేజ్ చేసుకుంటున్నారంటే అంత గలేజ్ చేసుకుంటున్నారు. బీభత్సంగా కట్నాలు దేనికి పెంచుకుంటున్నారండి? ఉన్నవాళ్ళు ఇచ్చుకున్నా పర్వాలేదు, లేని వాళ్ళు అంతే కట్నాలు ఇచ్చి, ఉన్నవాళ్ళు అంతే కట్నాలు ఇస్తే ఎక్కడి నుంచి తెస్తారు తల్లిదండ్రులు చెప్పండి. పోని ఉండి మా బిడ్డ భవిష్యత్తే కదా బాగుపడుతుంది, నా బిడ్డే కదా సంతోషంగా ఉంటుందని చాలామంది తెగించి పెళ్ళిళ్ళు చేస్తే ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, వేధిస్తున్నారు. మీరు కట్నాలు ఎక్కువ ఆశ చూపించడం వల్ల వాళ్ళు వేధించడం మొదలు, మీరు వాళ్ళు ఎంత అడిగితే మీరు అంత ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు వేధించడం మొదలు. మీ తల్లిదండ్రులకు కూడా చాలా తప్పు ఉందండి. మీరు ₹1,00,00,000 పెట్టి ఒక పెళ్లి చేస్తున్నారంటే అదే ఒక 30,000 జీతం వరకు ఇవ్వండి, ₹1,00,00,000 ఎవరు. అదే ఒక పొలం దున్నుకున్నాడుకో, ఇంట్లో ఏదో బిజినెస్ చేసుకున్నాడుకో ఇవ్వండి, ఎవరు. అలాంటి వాడికి ఇచ్చుకుంటే ఆ ₹1,00,00,000 అభివృద్ధి చేసుకొని ఒక పువ్వుల్లో పెట్టుకొని చూస్తాడు. ఎన్ఆర్ఐలు అంటే వాళ్ళ దగ్గర బల్క్గా డబ్బు ఉంటుంది. మరి మీరు కోట్లు ఇవ్వాల్సిన పని ఉంది, వాళ్ళు అడగవలసిన పని ఉంది. ఒకవేళ మీ పిల్ల నచ్చింది అనుకుంటే మాకు ₹1 అక్కర్లేదు, మేము పిల్లని పెళ్లి చేసుకుంటాము అనేసి అంటే మనం మన సంతోషం కొలది ఎంతో కొంత వాళ్ళ చేతిలో పెడతాం, మన దగ్గర ఉన్న మన స్తోమత బట్టి అయినా సరే. అది సంస్కారం అంటారు. కాకుండా డిమాండ్స్ మాట్లాడుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు డిమాండ్స్ మాట్లాడుకున్నారో అప్పుడే వాళ్ళ పసిగట్ట అనమాట. తెలుసుకొని ఇవ్వండి. మీరు ఎంత కష్టపడి ఎన్ని అప్పులు చేసి ₹1,00,00,000 ఆడి చేతిలో పెట్టి బిడ్డ నష్టపోయి, మీరు నష్టపోయి, ఇంకా ఆ లైఫ్ అంతా కొలాప్స్ అన్నమాట. అదే చెప్తున్నాను. ఈ మధ్య జరిగింది, ₹1,00,00,000 పట్టుకొని వెళ్ళిందంట. తను ₹1,00,00,000 పట్టుకొని వెళ్తే తన్ని వేధించడం మొదలుపెట్టారు ఎన్ఆర్ఐస్ అట వాళ్ళు. అత్త, మామ, మగుడు అందరూ. తండ్రి ప్రాణం పోయింది. తన ప్రాణం కూడా తండ్రి రాకపోయింటే తన ప్రాణం కూడా పోయింది. శుభ్రంగా విపరీతంగా కొట్టారు. ఆడదాని మీద చెయ్యేసే హక్కు ఎవరండి ఇచ్చారు? కొట్టొచ్చు, తప్పు చేస్తే ఖచ్చితంగా దండించాలి, కొట్టాలి. తను అంత చిత్రహింస పెట్టారన్నమాట. నువ్వు ₹1,00,00,000 అప్పులు చేసి ₹1,00,00,000 ఇచ్చి పెళ్లి చేశారంట. ఏంది ఎట్టింది నీ లైఫ్? తల్లిదండ్రులకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, బతికుంటే బలిసాకైనా తెలిసి బతకొచ్చు. నీ బిడ్డ సంతోషంగా ఉంటే నీ చుట్టుపక్కల వాళ్ళకో, నీకు తెలిసిన వాళ్ళకో ఇవ్వు, పర్వాలేదు. నువ్వు ఇవ్వగలవు, నీ దగ్గర కట్నం ఉంది, నీ దగ్గర డబ్బు ఉంది అనుకుంటే ఒక మధ్యతరగతి వాడికి ఇవ్వు. నీకు రెస్పెక్ట్ పెరుగుతుంది. నీ అల్లుడు నీకు ఎప్పుడు కూడా ఒక గౌరవం ఇస్తాడు, వాల్యూ ఇస్తాడు. నువ్వు డబ్బు నోటి చేతిలో పెట్టడం వల్ల నీకు అక్కడికి వెళ్ళే వాల్యూ ఉండదు, ఏమీ ఉండదు. నాకు తోచిన మాటలు నేను చెప్పాను. ఎప్పటి నుంచో ఇలాంటి వీడియోస్ చెయ్యాలి అనిపించింది, స్కిప్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా లవ్ చేసిందంట, తను చిన్న పిల్లలాగా ఉంది. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడంట మూర్ఖుడు. లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు. నీ గుండెలో సత్తా లేనప్పుడు మూర్ఖుడు నా కొడుక ఎందుకురా పెళ్లి చేసుకున్నావు? ఆ తర్వాత ఏమో డబ్బు తెమ్మని దాన్ని హింసించడము. నీ గొద్దులో దమ్ము లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పెళ్లి చేసుకోవడం అవసరం ఏంటి? వదిలేవు. తన లైఫ్ ఏదో తను బతుకున్నావు, నీ లైఫ్ ఏదో నువ్వు బతుకుండువు. ఆ పెళ్లి చేసుకోవడం వల్ల రోజు ఇంట్లో డబ్బులు తెమ్మని గొడవ పెట్టడం వల్ల ఒక కర్ర తీసుకొని నెత్తి మీద కొట్టిస్తే అది స్పాట్లో చనిపోయింది. చిన్న పిల్ల. ఎన్ని ఘోరాలు జరుగుతాయి, మోసాలు ఘోరాలు జరుగుతున్నాయి.
మీరు మీ బిడ్డని ఒకరి చేతిలో పెట్టాలి అనుకునేటప్పుడు 100 సార్లు ఆలోచించండి. అంటారే 1000 అబద్ధాలు ఆడైనా సరే పెళ్లి చేయొచ్చు అని సరే, ఇది రాంగ్. ఇది మాట మాత్రం అబద్ధాలు ఆడి మాత్రం పెళ్ళిళ్ళు మాత్రం చేయకండి దయచేసి. జీవితాలు కొలాప్స్ అయిపోతున్నాయి అన్నమాట. అలాగని విపరీతంగా మీరు కట్నాలు పెంచేసి విపరీతంగా కట్నాలు అవ్వకండి. తగ్గించండి, తగ్గే ఇవ్వండి కట్నాలు. తగ్గివ్వడం వల్ల రేపు పొద్దున్న మీ బిడ్డకే మీ చేతిలో అమ్మి ఆ పిల్లకే ఇస్తారు, ఇంకెవరికి ఇచ్చిరు. ఆవిడకి ఉన్న సెక్యూర్ కొంచెమే గొప్ప. వాళ్ళకి చెప్పకుండా దాచిపెట్టుకోండి. ఇప్పుడు ఆ పిల్లకి ఇవ్వాలనుకున్నది మీ చేతుల్లో ఉంచుకొని తర్వాత ఎప్పుడైనా వాళ్ళ సిచ్యువేషన్ చూసుకొని తిరిగి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. కానీ ఇలాగ మీరు 30 తులాలు 40 బంగారం రేటు ₹1,00,000 పెరిగినా సరే 20 తులాలు 30 తులాలు బంగారాలు కొన్ని సెలగిచ్చిస్తున్నారో నాకు అర్థం కాకుంటుంది. జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మీకు డబ్బు ఉంది, పరపతుంది, బాగుంది, నా బిడ్డని ఒక మంచోడి చేతిలో పెడతాను అనుకున్న ఆలోచించి 100కి 10 సార్లు ఆలోచించి ఆ బిడ్డను ఒక మంచోడి చేతిలో పెట్టండి అనే ఉద్దేశంతో చెప్పాను. నాది చిన్న వయసా పెద్ద వయసా ఏంటని తెలియదు. నా బ్రెయిన్కి థాట్స్ మాత్రం ఎలాంటి కుప్ప వచ్చిస్తాయి అన్నమాట. వచ్చినప్పుడల్లా నేను ఎలాగైనా బయటపడాలి, ఒక 10 మందికి ఎలాగైనా తెలియజేయాలి, 10 మందికి ఎలాగైనా చెప్పాలి. నా వీడియోస్ చూడండి, చూడకపోండి, మానేయండి. ఒకరో ఇద్దరు చూసిన వాళ్ళు ఉంటారు. ఆ ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను. తల్లిదండ్రులకు మాత్రం నేను చెప్పవలసింది ఒకటే, మీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలనుకుంటే డబ్బున్నోళ్ళకి ఇచ్చినా పర్వాలేదు, కానీ మంచోడిని చూస్ చేసుకోండి. అలాంటి వాడు అనేది చూస్ చేసుకొని మీ బిడ్డను ఒక చేతిలో పెట్టండి అని చెప్పడమే ఈ వీడియో థియరీ.